హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి మనము ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనము ప్రార్థన చేయనప్పుడు ఏ విధంగా ఉండాలని గమనించినట్లయితే మత్తయి సువార్త 21:22 మనము ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మినప్పుడు వాటిని పొందుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఆ ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తారని మనము నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేనినైనా పొందుకుంటాము. అదేవిధంగా మనము విసుగకుండా నిత్యము ప్రార్థన చేయవారిగా ఉండాలని దేవుని వాక్యంలో లేఖనములు సెలవిస్తున్నాయి. కావున దేవుని వాక్యంలో చెప్పినట్లుగా మనము విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మూడవదిగా చూసినట్లయితే మనము దేవుని యందు నిలిచి ఉండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనము దేవునిలో నిలిచి ఉండి ప్రార్థించినప్పుడు వాటిని పొందుకుంటాము. అదేవిధంగా మన సంతోషము పరిపూర్ణమగులాగున మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఒకరి పాపములు ఒకరు ఒప్పుకొనుచు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాములాగా ఇతరుల కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన స్వప్రయోజనం కొరకు కాకుండా, పాపము చేయకుండా మనము ప్రార్థన చేసినప్పుడు మనము దేనినైనా పొందుకుంటాము. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబులు అనుగ్రహిస్తారని మనం గ్రహించుకొని వాక్యానుసారంగా మనము ప్రార్థించినప్పుడు దేవుని యొద్ద నుండి జవాబులు పొందుకుంటాము. ఆ విధంగా మనము ప్రార్థించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow this channel for more videos.